మహాకుంభమేళలో త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పి ప్రజలు నమ్మి ఇప్పటికీ 50 కోట్ల జనాలు అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు. ఈ మంత్ 26 లాస్ట్ డేట్ అని ఇంకా చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే త్రివేణి సంగమంలో 3 నదుల నీళ్లు కలుస్తాయి. ఆ నీళ్ళని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకొని టెస్ట్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి. ఆ వాటర్ లో ఫీకల్ కొలిఫామ్ అనే బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంది. ఇవి చాలా భయంకరమైన వాటర్. ఇవి అస్సలు స్నానానికి వనికిరావని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పింది. ప్రయాగ్రాజ్ లో ఉన్న ఈ వాటర్ ఒక 100 ml తీసుకొని టెస్ట్ చేస్తే అందులో 2500 ఫీకల్ కొలిఫామ్ అనే బ్యాక్టీరియా ఉందంట. అంటే సామర్థ్యానికి మించి బ్యాక్టీరియా ఉంది. దీనివల్ల ప్రాణాపాయం ఏం లేదు కానీ స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇంకా డిసీజెస్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యూపీకి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చిందంట. కానీ యోగి ఆదిత్య ప్రభుత్వం అస్సలు పట్టించుకోకుండా తిరిగి ఏమంటుండో మీరే చూడండి. संगम का जल स्नान करने लायक भी है और आचमन करने लायक भी है. जो लोग इसका दुष्प्रचार कर रहे हैं उन सबको इस बात को देखना चाहिए. ఈ వాటర్ ఓన్లీ స్నానాలకే కాదు, తాగొచ్చు కూడా. ఎన్జిటి కావాలనే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అంటుండు. మరి ఈయనైతే ఆ పాయిజన్ వాటర్ తాగుతాడా? తాగి చూపియాలి కదా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.